మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. సో ఇప్పుడైతే మనం హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హాల్ ఎక్కడైతే కూల్స్తున్నారో మనం అక్కడే ఉన్నాము. ఒకసారి మనం చూస్తే కనుక పనులన్నీ కూడా చకచకా చేస్తున్నారు. అయితే మార్నింగ్ నుండి కూడా కూల్చివేత పనులు అయితే స్టార్ట్ అయ్యాయి. హైడ్రా ఎప్పుడైతే రంగంలోకి ఎంట్రీ ఇచ్చిందో, హైడ్రా ఎప్పుడైతే జనాల్లోకి రావడం మొదలెట్టిందో, అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా కూల్ చేస్తూ వస్తుంది. అయితే ఇప్పటికీ ఇదేమి ఒకటి కాదు. మనం ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రహరీ గోడ ఏదైతే ఉందో అదంతా రోడ్ ని ఆక్రమించి కట్టారు. దాన్ని కూల్ చేయడం కూడా మనం చూసాం. ఆ తర్వాత హైడ్రా గురించి ప్రతి ఒక్కరికి తెలియడం అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం చూస్తే కనుక ఇప్పుడు మనం చూడొచ్చు లోపల కూల్ చేసి అక్కడ ఉన్న వేస్ట్ అవన్నీ కూడా బయటకు తీసుకొస్తూ ఉన్నారు. అయితే మార్నింగ్ నుండే హైడ్రా పోలీసుల బందోబస్తును కూడా మనం చూడొచ్చు. అయితే భారీ ఎత్తులో పోలీసుల బందోబస్తు నడుమ ఈరోజు ఎన్ కన్వెన్షన్ అయితే కూల్చడం అనేది జరుగుతుంది. మనం ఒక్కసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. మొత్తం లోపలైతే ఈ కన్వెన్షన్ కి సంబంధించిన మొత్తం అంతా కూడా కూల్ చేశారు. ఇక వేస్టేజ్ అంతా కూడాను తీయడం అనేది జరుగుతుంది. మనం వరుస పెట్టి పనులన్నీ కూడా చకచకా అవడం అనేది చూడొచ్చు. ఒకసారి మనం లోపలికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఎలా వర్క్ జరుగుతుంది ఏంటో చూద్దాము. హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో అక్కడే ఉన్నాము. సో మార్నింగ్ నుండే హైడ్రా టీం మొత్తం కూడా భారీ ఎత్తు పోలీసుల బందోబస్తు నడుమ ఈ కూల్చివేత కార్యక్రమాలు అయితే చేపట్టారు. ఇప్పుడు మనం క్లియర్ గా చూడొచ్చు లోపలంతా కూడా పోలీసులు ఉన్నారు. ఈ కన్వెన్షన్ మొత్తం కూల్ చేస్తున్నారు. ఇక్కడ వేస్టేజ్ కూడా అంటే కూల్చడం వరకు అయితే అయిపోయిందంటే ఆల్మోస్ట్ పూర్తయింది. ఇక్కడ మనకు చూస్తే కనుక ఏదైతే కూల్చిన వేస్టేజ్ ఉందో అవన్నీ తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. అండ్ లోపలికి ఏవైతే వెహికల్స్ వచ్చాయో భారీ ఎత్తు వెహికల్స్ వాటన్నిటిని కూడా ఇప్పుడు తరలించడం అనేది మనం క్లియర్ గా చూడొచ్చు. ఇక జిహెచ్ఎంసీకి సంబంధించిన డిజాస్టర్ వెహికల్ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అయితే హైడ్రా టీం మొత్తం కూడా మార్నింగ్ నుండి ఇక్కడ ఉండి మొత్తం కూల్చివేత పనులను అయితే ప్రారంభించింది. మొత్తంగా ఒకసారి మనం ఈ ఎన్ కన్వెన్షన్ గురించి చెప్పుకుంటే హైదరాబాద్ లో రిచెస్ట్ కన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వన్ ఆఫ్ ద కన్వెన్షన్ ఎన్ కన్వెన్షన్ అన్నమాట. ఇది హీరో కింగ్ నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్. అయితే చాలా మందికి డౌట్ రావచ్చు, ఎంత జరుగుతున్నా నాగార్జున గారు ఎందుకు మీడియా ముందుకు రాలేదు, ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి. అయితే హైడ్రా టీం ఏదైతే ఉందో ఈ టీం ఆల్రెడీ కింగ్ నాగార్జున గారికి నోటీసులు అయితే ఇచ్చింది. ముందస్తు నోటీసులు జారీ చేసిన తర్వాత మాత్రమే ఈ కూల్చివేత కార్యక్రమాలు అయితే చేపట్టారు. అయితే మనం చూసుకుంటే కనుక ఎవరైతే దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారో ఆయన సీఎం గా ఉన్న టైంలోనే ఈ నిర్మాణం అయితే జరిగినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఆయన సీఎం గా ఉన్నప్పుడు కూడాను ఎంతో మంది పర్యాటకవేత్తలు కావచ్చు, చాలా మంది పర్యాటక అధికారులు కావచ్చు, వీరంతా కూడాను గవర్నమెంట్ కి కంప్లైంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినప్పటికీ కూడాను ఎవరు కూడా ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదు. ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా టీం ని హైలైట్ చేశారో అక్కడి నుండి కూడా ఈ అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చివేయడం అనేది జరుగుతుంది. ఒక్కసారి ఎన్ కన్వెన్షన్ ని ఎందుకు కూలుస్తున్నారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ తిమ్మిడికుంట అనే చెరువు అయితే ఉంది. సో ఈ చెరువుని ఆక్రమించి ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ అనేది వీళ్ళు డెవలప్ చేశారు. అయితే దగ్గర ఇది 3.5 ఎకరాలలో ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ అయితే వీళ్ళు కట్టినట్టు తెలుస్తుంది. ఈ ఏదైతే 3.5 ఎకరాల ఎన్ కన్వెన్షన్ ఉందో ఇదంతా కూడా తిమ్మిడికుంట చెరువుకు సంబంధించిన ల్యాండ్. సో దాన్ని ఆక్రమించి ఇది కట్టారు. అయితే దీన్ని ఆనుకొని మనం అటువైపుకి చూస్తే కనుక చెరువు మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఈవెంట్స్ ఏమైనా జరిగినప్పుడు మనకి ఏదైతే సిట్టింగ్ పొజిషన్ ఉంటుందో సో అక్కడ నుండి చక్కగా వ్యూని ఆ చెరువు వ్యూ ఏదైతే ఉందో ఆ వ్యూని చూసే విధంగా వీళ్ళు దీన్ని కట్టినట్టు మనకు తెలుస్తుంది. మొత్తం మీద మార్నింగ్ నుండి హైడ్రా టీం అలానే భారీ ఎత్తు పోలీసుల నడుమ దీన్ని అంతటిని కూడా కూలుస్తున్నారు. ఒక్కసారి మనం బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే కనుక చాలా మంది అక్కడ గుమిగూడి ఉన్నారు. అక్కడ మొత్తం ఇదంతా కూడా కూలుస్తున్నదే మనకి మనం ఇక్కడ ఒకసారి క్లియర్ గా చూడొచ్చు. సో మనం చూస్తే కనుక ఒక్కసారి మనం క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ నుండి చూస్తే మనకి కూల్చివేసిన ఇవన్నీ కూడా మనకి చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల అంటే కొన్ని పరిస్థితుల వల్ల ఇక్కడ పోలీసులు అయితే మనల్ని లోపలికైతే ఎలో చేయట్లేదు. అయితే ఇదంతా కూల్చడం అనేది ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసింది. సో ఒక్కొక్కటి కూడా ఏవైతే కూల్చేసారో వాటి వేస్టేజ్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడాను పోలీసులు బయటికి పంపించడం అనేది జరుగుతుంది. మనం ఒక్కసారి చూస్తే అంటే మార్నింగ్ నుండి తెల్లవారుజామున 5:30 ఆ టైం నుండి ఇక్కడ కూల్చివేత కార్యక్రమం అయితే వీళ్ళు చేపట్టినట్టు తెలుస్తుంది. హైడ్రా టీం అయితే హైదరాబాద్ లో ఎక్కడైతే అక్రమంగా నిర్మాణాలు ఉన్నాయో వాటిని ఒకదాని తర్వాత ఒకటి కూల్చివేస్తూ వస్తుంది. అయితే ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాము జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఇంటి దగ్గర నుండి ఇప్పుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హాల్ వరకు ఏది కూడా హైడ్రా టీం వదలకుండా
హైడ్రా టీమ్ వదలకుండా కూల్చివేతలు అనేది చేపడుతుంది. మనం క్లియర్ గా విజువల్స్ లో ఒక్కసారి చూస్తే కనుక ఆల్మోస్ట్ మొత్తం కూడా కూల్చేశారు, ఎక్కడ కూడా మళ్ళీ కట్టే ఛాన్స్ కూడా లేకుండా. అయితే దీన్ని ఆనుకొని తిమ్మిడికుంట చెరువు అనేది ఉంది. సో ఈ తిమ్మిడికుంట చెరువుని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ హాల్ అనేది చేపట్టారు అనేది పెద్ద ఆరోపణ ఇక్కడ. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక ఇది నిన్న మొన్నటి నుండి వస్తున్న ఆరోపణ అయితే కాదు, ఇది ఎప్పుడైతే కట్టారో అప్పటి నుండి ఆరోపణలు అనేవి వస్తూనే ఉన్నాయి. దివంగత సీఎం రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే అయితే ఇరు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కలుస్తున్నప్పుడు ఆయన సీఎం గా వ్యవహరించిన విషయం మన అందరికి తెలిసిందే. అప్పటి నుండే దీనికి సంబంధించి అప్పటి నుండే దీని మీద ఎంతో మంది పర్యాటకవేత్తలు కావచ్చు, పర్యాటక అధికారులు కావచ్చు నోటీసులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లానే వీళ్ళు కంప్లైంట్స్ ఇస్తున్నారు, ఇది ఆక్రమించి కట్టారు, ఒక చెరువుని ఆక్రమించి కట్టారు, ఇలాంటి అక్రమాలు ఎన్నో ఉన్నాయి హైదరాబాద్ లో అంటూ కూడా ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా గానీ ఎవరు కూడా ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదు. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ విషయానికి వచ్చేసేపటికి హైడ్రా టీమ్ కి ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఫుల్ పవర్స్ ఇచ్చి మనకి ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటిని కూల్చివేయండి, దీనివల్ల హైదరాబాద్ కి నష్టం జరుగుతుంది. వర్షాలు వచ్చినప్పుడు వాటర్ అనేది ఎక్కడికి వెళ్ళలేక స్ట్రక్ అయిపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు, రాను అనేది చాలా తీవ్రతం అవుతుందన్న నేపథ్యంలో హైడ్రా టీమ్ కి ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే వరుస పెట్టి మనం చూస్తే కనుక ఒక 3-4 months గా మనం చూస్తూ ఉంటే వరుసగా హైదరాబాద్ ఈ కూల్చివేతల అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ కూల్చివేతలు అనేవి మనం కంటిన్యూగా చూస్తున్నాం. సో ఇప్పుడు మనం క్లియర్ గా చూడొచ్చు విజువల్స్ లో మార్నింగ్ తీసుకొచ్చారు ఈ వెహికల్స్ ని ఈ కన్వెన్షన్ కూల్చివేయడానికి. సో ఒక్కసారి మనం క్లియర్ గా విజువల్స్ చూస్తే కనుక లోపల ఏ విధంగా అయితే కూల్చేశారో మనం ఒక్కసారి చూడొచ్చు. సో ఇది వచ్చేసి గేట్ 2 నుండి ఎంట్రీ అన్నమాట. సో అంటే మనకి ఇక్కడ 3 గేట్స్ ఉంటాయి లోపలికి ఎంటర్ అవ్వడానికి, ఇది గేట్ 2 అనమాట. ఈ గేట్ 2 ఎంట్రీకి సంబంధించి ఇది లోపలికి వెళ్లే వే. సో ఫస్ట్ ఎంట్రన్స్ లో కూడా ఎంత దారుణంగా కూల్చేశారో చూడొచ్చు. మనం ఇప్పుడే చూసాము వెహికల్స్ అనేవి కూల్చివేత అయిపోయిన తర్వాత వెహికల్స్ అనేవి బయటకు వెళ్ళడం అనేది మనం చాలా క్లియర్ గా చూస్తున్నాం కదా. సో మొత్తం మీద ఎక్కడ కూడా వదలకుండా మొత్తం కూల్చేశారు. ఇది నాగార్జున గారికి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హాల్ ని మార్నింగ్ హైడ్రా టీమ్ 5:30కే ఈ కూల్చివేత పనుల్ని స్టార్ట్ చేసింది. అయితే ఈ కూల్చివేయడానికి ముందే నాగార్జునకి నోటీసులు ఇవ్వడం వల్ల ఎవరు కూడా ఇక్కడికి వచ్చిన దాఖలాలు మనకు కనిపించట్లేదు. సో ఏమి చేయలేని సిచ్యువేషన్ లో వాళ్ళు కూడా ఊరుకున్నారు. ఎందుకంటే ఇది ఇప్పుడు కాదు, నిన్న మొన్నటి వరకు కూడా ఎప్పటి నుండో దగ్గర 10-15 ఏళ్ల నుండి వీరు కంప్లైంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఎన్ కన్వెన్షన్ హాల్ కి సంబంధించి. సో ఇప్పుడు టీం రియాక్ట్ అయింది. ఒకసారి మనం చూడొచ్చు ఎంత భారీ ఎత్తు వెహికల్స్ తీసుకొచ్చారో ఇది ఈ కన్వెన్షన్ ని కూల్చివేయడానికి. మనం ఒక్కసారి చూడండి, ఇది మెటాలిక్ సంబంధించింది. సో భారీ ఎత్తున క్రేన్స్ అనేవి అయితే లోపలికి తీసుకొచ్చారు. ఇంత పెద్ద ఎత్తు క్రేన్స్ తీసుకొచ్చి ఈ కన్వెన్షన్ అయితే కూల్చివేయడం అనేది జరిగింది. ఇలాంటివి చాలానే లోపల ఉన్నాయి. సో మొత్తం కూడా కూల్చివేసేశారు. ఇలాంటివి పెద్ద పెద్ద వెహికల్స్ తీసుకొచ్చి భారీ ఎత్తు పోలీసుల బందోబస్తు నడుమ ఈ కూల్చివేత పనులు అనేవి అయితే చేపట్టినట్టు మనకు తెలుస్తుంది. సో ముందుగానే నోటీసులు ఇచ్చి తర్వాతే మేము కూల్చేయమంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తమే చూసుకుంటే హైడ్రా టీమ్ హైదరాబాద్ లో చాలా యాక్టివ్ గా ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. ఎక్కడైతే హైదరాబాద్ లో చెరువుల్ని కానీ అలానే గవర్నమెంట్ ల్యాండ్స్ కానివ్వండి, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పబ్లిక్ పార్క్స్ కానివ్వండి, సో గవర్నమెంట్ కి సంబంధించిన ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో ఎవరైతే దోచుకొని అక్రమంగా వీటిల్లో ఏవైతే కన్స్ట్రక్షన్స్ చేశారో వాటన్నిటిని కూడా కూల్చడమే ధ్యేయంగా ఈరోజు హైడ్రా టీం అనేది వర్క్ చేస్తుంది. హైడ్రా టీం చాలా వేగవంతంగా చాలా ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది, ఎవరికి కూడా భయపడట్లేదు. సో సీఎం కూడా ఫుల్ పవర్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గనక ఇక్కడ ఈ హైడ్రా టీమ్ కి చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారు అంటే ఎవరైతే సీఎం ఉంటారో వారే ఈ హైడ్రా టీమ్ కి చైర్మన్ గా వ్యవహరిస్తారు. అయితే కమిషనర్ మెంబర్ గా వచ్చేసి రంగనాథన్ గారు ఉన్నారు. ఈయన ఒక పోలీస్ ఆఫీసర్, ఇది కూడా మనకు తెలిసిన విషయమే. సో ఒక పోలీస్ ఆఫీసర్ సీఎం చైర్మన్ గా ఉండడం వల్ల ఈ రోజు ఈ టీం ఇంత యాక్టివ్ గా వర్క్ చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. లోపల ఒక్కసారి మనం చూసుకుంటే గేట్ 2 నుండి వెహికల్స్ ని బయటకు తీసుకురావడం అనేది మనకి తెలుస్తుంది. ఇంకా మనం తర్వాత కూడా చూద్దాము, అవతలు కూడా చూపిస్తాము. సో ఒక్కసారి మనం చూస్తే కనుక కన్వెన్షన్ మొత్తం కూడా కూల్చేశారు. చూసారా వెహికల్స్ ఎట్లా వస్తున్నాయో. సో లోపల వాడే సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిలిండర్స్ ఇవన్నీ కూడా అంటే ఇవి కన్వెన్షన్ లో ఉన్న సిలిండర్స్ అనమాట. మనకి ఇక్కడ ఏదైనా ఫంక్షన్ లాంటివి జరిగినప్పుడు గ్యాస్ అవి యూజ్ చేస్తుంటారు కదా, కుకింగ్ అవి జరుగుతూ ఉంటాయి. సో వాటికి సంబంధించి వంటకు సంబంధించిన ఏవైతే గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్యాప్ పెట్టి వరుసగా పెట్టారు. అంటే ఏ మాత్రం కూడా ఇబ్బంది కలగకుండా ఒక్క చిన్న
చిన్న ప్రాబ్లం అయినా కానీ ఇక్కడ పెద్ద ప్రమాదమే జరుగుద్ది. సో మనం చూస్తే వరుస పెట్టి సిలిండర్లు అన్నీ కూడాను బయట పేర్చి పెట్టేశారు. అండ్ పైప్స్ లోపల ఏవైతే వాడతారో ఆ పైప్స్ ను కూడా మనం చూస్తే అక్కడ ఫర్నిచర్ కూడా కనిపిస్తుంది మనకి క్లియర్ గా. ఫర్నిచర్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడే కొంతవరకు వదిలేసినట్టు మనకు తెలుస్తుంది. సో ఆ ఫర్నిచర్ కూడా ఈ కూల్చిపోయిన వాటిల్లో ఉండిపోయింది. సో అంటే ఒక్కసారి మనం చూసుకుంటే కొంత మేరకు ఇందులో ఉన్న సామానాలు ఏవైతే ఉన్నాయో ఆ సామానాలు కొంత మేరకు అయితే బయట పెట్టేశారు. ఇక మిగిలినవి ఒకసారి మనం చూస్తే ఏసీ కూడా మనకు అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. అంటే కూలర్స్ మనకు తెలిసిందే కదా, కన్వెన్షన్ లో ఆల్మోస్ట్ మనకి ఎట్లా ఉంటాయి అంటే సెంట్రల్ ఏసీ అనేది ఉంటుంది, కొన్ని చోట్ల కూలర్స్ అనేవి ఉంటాయి. సో అవి కూడా మనకు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి అక్కడ. సో ఇప్పుడైతే మనం తుమ్మిడికుంట చెరువు దగ్గర ఉన్నామో మనకు క్లియర్ గా కనిపిస్తుంది కదా, ఇదంతా చెరువు అనమాట. ఇది ఏదైతే కన్వెన్షన్ కట్టారో ఇది 3.5 acres అనమాట. 3.5 ఎకరాల్లో ఈ కన్వెన్షన్ అనేది వీళ్ళు కట్టారు. అయితే మనం ఒకసారి చూడొచ్చు, క్లియర్ గా మనకు తెలుస్తుంది చెరువు అంతటినీ కూడా ఆక్రమించి వారంతా ఏదైతే కన్వెన్షన్ కట్టారో అది మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఈ రోజు హైడ్రో టీమ్ ఏదైతే కూల్చేస్తుందో మనం క్లియర్ గా చూడొచ్చు. ఇది మొత్తం చెరువు అనమాట. సో మొత్తం చెరువులో సగానికి పైగా చెరువుని వీళ్ళు ఆక్రమించేశారు. మొత్తం సగానికి పైగా అంటే 3.5 ఎకరాల వరకు వీళ్ళు ఆక్రమించి ఈ కన్వెన్షన్ అనేది కట్టారు. మనకు చూస్తే కనుక క్లియర్ గా వాళ్ళు కట్టిన విధానం కూడా మనం చూడొచ్చు. లోపల ఏదైతే సిట్టింగ్ పొజిషన్ ఉంటుందో అక్కడ నుండి ఈ చెరువు యొక్క వ్యూని మనం చాలా చక్కగా చూసే విధంగా వాళ్ళు దీన్ని డిజైన్ చేసుకున్నారు. అయితే నాగార్జున వాళ్ళకి సంబంధించి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఫర్నిచర్ దగ్గర నుండి ఆల్మోస్ట్ లోపల ఏసీల వరకు అన్నిటిని కూడా వదిలేసి వెళ్ళారు. మాకేమీ వద్దు అన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఒక్కసారి చూస్తే ఎంత మేర చెరువు ఆక్రమణకు గురైందో ఒక్కసారి చూడొచ్చు. అంటే ఎన్ని సంవత్సరాలుగా ఆక్రమణకు గురైంది. ఇది దగ్గర రాజశేఖర రెడ్డి గారి హయాం నుండి కూడా దీని మీద ఎంతమంది నోటీసులు ఇస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా స్పందించలేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించింది. అయితే దీనికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేసినట్టు మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. సో ఈ చెరువు ఆక్రమణకు గురైంది, దీనివల్ల కొన్ని సమస్యలు వస్తాయి. సో దీన్ని కూల్చివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గట్టిగా చెప్పడంతో ఆయన వాయిస్ రేజ్ చేయడంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ చర్యలకు పాల్పడినట్టు మనకు తెలుస్తుంది. ఒక్కసారి మనం దీని యొక్క లొకేషన్ చూసుకుంటే కనుక దీన్ని ఆనుకొని మనకి ఏదైతే యశోద హాస్పిటల్ ఉందో కేపీహెచ్బి దగ్గర యశోద హాస్పిటల్ ఉందో ఎక్కడ నుండి ఎగ్జాక్ట్ గా ఒక 600 meters లో యశోద హాస్పిటల్ ఉంది. అట్ ద టైం ఫారం మాల్ వచ్చేసి కూడా ఇక్కడ 1.5 kilometers ఉంటుంది. అండ్ సైబర్ సిటీ ఏదైతే ఉందో సైబర్ టవర్స్ అంటాం కదా మనం, హైటెక్ సిటీకి అతి చేరువలో దగ్గర 1 kilometer distance లోనే ఈ ఫంక్షన్ హాల్ అనేది ఉంది, ఎన్ కన్వెన్షన్ హాల్ అనేది ఉంది. మనం చూస్తే కనుక అంటే ఇంత సిటీలో ఇంత దర్జాగా ఎలా కట్టారు అనేది మనకి ఇప్పటి వరకు ఎందుకు ఎవరు కూడా దీని మీద చర్యలు తీసుకోలేదు అనే దాని మీద ఇప్పుడు ప్రజలందరూ కూడా చాలా ఆగ్రహానికి గురవుతున్నారు. ఇక దీనికి సంబంధించి చాలా మంది అయితే దీని మీద చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్ వర్షాలు వచ్చినప్పుడు వాటర్ ఎక్కడికి వెళ్ళాలో దారి లేక వాటర్ అంతా కూడా స్ట్రక్ అయిపోతున్న నేపథ్యంలో ప్రజలందరూ ఇబ్బందులకు గురవుతున్నారు, ఇల్లు మునిగిపోతున్నాయి. ఈ రోజు హైదరాబాద్ అంతా కూడా వర్షాలు వస్తే చిన్నపాటి వర్షాలకి మునిగిపోవడానికి కారణాలు ఏంటి అంటే కనుక ఇలాంటి చెరువులు ఏవైతే ఉన్నాయో, చెరువులు కావచ్చు, పార్కులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆక్రమణకు గురవడం వల్లే ఈ రోజు హైదరాబాద్ కి ఇలాంటి దుస్థితి వస్తుంది. ఫస్ట్ మనకి ఇక్కడ వాటర్ వెళ్ళడానికి దారి దొరకాలి అంటే కనుక ఇలాంటి వాటిని కూల్చివేయాలి అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ రోజు ఈ చర్యలకు పూనుకున్నట్టు మనకు తెలుస్తుంది. హైడ్రో టీమ్ కి ఫుల్ పవర్స్ ఇవ్వడానికి కూడా రీజన్ అయితే ఇదే.